మెదడు చురుగ్గా ఉన్నవాడే మేధావి. అబ్బో, నీ బుర్ర సూపర్. ఇలాంటి ప్రశంసలు చాలానే వింటుంటాం. నిజంగా మెదడు మనల్ని అంతగా నడిపిస్తున్న మాట వాస్తవం. మెదడు సరిగా ఉంటే అంతా బాగుంటుంది. మెదడు మాయాజాలంలో మనమందరం చిక్కుకుపోయామా? మనం అనునిత్యం చేసే లోచనలు, వాదనలు, ఉపన్యాసాలు, మన నమ్మకాలు అన్నీ అన్నీ ఈ గారడీ కిందకే వస్తాయా? మెదడు మన పాలిట విలన్లా మారితే, మనల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తే ఆ ఆట ఎలా ఉంటుంది? ఆ దుష్మని ఇంకెలా ఉంటుంది? బుర్ర మనలో చాలా భ్రమల్ని కల్పిస్తుంది, భ్రాంతిని సృష్టిస్తుంది. దాన్నే శాస్త్రీయ పరిభాషలో మైండ్ కాగ్నిటివ్ డిస్టోర్షన్ అంటారు. నిజమే, మనిషి జీవితాన్ని అధిక ప్రభావితం చేసేది పరిస్థితులు కాదు, వాటిని ఎలా ఆలోచిస్తాడు అన్నదే. చాలా సందర్భాల్లో మనం నిజాన్ని చూడం, కానీ నిజం కాని దాన్ని మన ఆలోచనలు వక్రీకరించి నిజంలా మార్చేస్తుంటాయి. వాటినే సత్యాలని నమ్ముతుంటాం. కంటికి కనిపించిందంతా నిజం కాదు అని ఎలా అంటారో, మన మనసుకు తోచిందంతా నిజం కాదన్నది అంతే వాస్తవం. మానసిక శాస్త్రంలో ఈ వక్రీకృత ఆలోచనలే కాగ్నిటివ్ డిస్టోర్షన్స్ అంటారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్ఎన్ టి బేక్, డేవిడ్ డి బర్న్స్ వీరిద్దరి సుదీర్ఘ పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసింది. మన మెదడు రూపొందించే తప్పుదారి ఆలోచనలనే కాగ్నిటివ్ డిస్టోర్షన్స్ అంటారు. ఇదే నిజమైతే మనం ఆలోచిస్తున్నది అంతా సక్రమమే కానక్కర్లేదు. ఎవరినైతే చాలా మంచివాళ్లు, నమ్మకస్తులు, నిజాయితీపరులు అనుకుంటామో అది అబద్ధం కావచ్చు. ఎవరినైతే అబద్ధాల పుట్ట, దగాకోరు, స్వార్థజీవి అనుకుంటామో అది కూడా అబద్ధమే. వినడానికి కాసింత విచిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. అంటే మన మనసులో తలెత్తే ఏ ఆలోచన అయినా అది పూర్తిగా అక్షర సత్యం కాదు, కానక్కర్లేదు. ఎందుకు అంటే ఆ ఆలోచనకు మూలస్థానం మన మెదడే. ఆ మెదడే మనల్ని తన దారిలో నడిపిస్తుంది. తనకు ఏది కావాలో దాన్నే సత్యమని అంటుంది, తనకు ఏది నచ్చదో దాన్నే అసత్యం అంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనమందరం మన మెదడు విసిరే ట్రాప్ లో చిక్కుకుపోయిన వాళ్ళమే. ఒకవేళ ఈ థియరీ నిజమైతే అసలు మన మెదడు ఎందుకు ఇలా భ్రమలు కల్పిస్తుంటుంది అంటే దానికి కూడా సమాధానం ఉంది. మన మెదడు రోజుకు వేలాది సమాచారం స్వీకరిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహాన్ని త్వరగా అర్థం చేసుకోవడానికి, మదింపు చేసుకోవడానికి అది కొన్ని షార్ట్ కట్ పద్ధతులు అనుసరిస్తుంది. ఈ విధానం కొన్ని సందర్భాల్లో ఉపయోగపడినా చాలా సార్లు తప్పు నిర్ణయాలకే దారితీస్తుంది. మెదడు ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి కొన్ని కారణాలు లేకపోలేదు. చిన్నప్పుడు ఎదురైన అవమానాలు, వైఫల్యాలు మన మెదడులో ప్రగాఢ ముద్ర వేస్తాయి. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఎదురైతే మెదడు అప్పటి భావననే తెరపైకి తెస్తుంది. చిన్నప్పుడు బడిలో మాస్టారు ప్రతి విషయానికి అందరి ముందు తిడుతుంటే ఆ ఘటన మనసులో ఉండిపోతుంది. పెద్దయ్యాక ఎవరైనా అంటుంటే అప్పుడు కూడా మనకు వీళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సాధారణంగా మన మెదడు ముందుకొచ్చే ప్రమాదాన్ని ముందే ఊహిస్తుంది. దీన్నే మనం సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్ అంటుంటాం. అయితే అన్నిసార్లు ఇది వర్కౌట్ కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాన్నే పెద్ద ప్రమాదంగా ఊహించేస్తూ ఉంటుంది. రోడ్డుపై స్కూటర్ పై వెళ్లినా, నడిచినా, కారులో వెళ్లినా, బస్సులో వెళ్లినా, ఎలా వెళ్లినా యాక్సిడెంట్ అవుతుందని అనుకోవడం ఈ కోవకే వస్తుంది. మీడియాకే కాదు, మెదడుకు కూడా నెగిటివ్ విషయాలంటే చాలా ఇష్టం. వాటిని చాలా ఖచ్చితంగా గుర్తుంచుకుంటుంది. మనల్ని 10 మంది 10 సార్లు మెచ్చుకుంటున్నా గుర్తుండకపోవచ్చు, కానీ ఒకరు మనల్ని విమర్శించారనుకోండి, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఒకరు మెచ్చుకుంటే పెద్దగా పట్టించుకోరు, కానీ తిట్టినా, విమర్శించినా దాన్ని పట్టుకొని అలుగుతాం, మాటలు మానేస్తాం. చాలా కాలంగా దాన్ని గాయంగా మార్చుకొని మరీ బాధపడుతూ ఉంటాం. ఇది కూడా మెదడు ఆడే ఆటలో భాగమే. సాధారణంగా కనిపించే కాగ్నిటివ్ డిస్టోర్షన్స్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్, అంటే ప్రపంచాన్ని 2 కోణాల్లో మాత్రమే చూడడం. అంటే పరీక్షలో ఫెయిల్ అయితే నాకింకేం చేత కాదు అనుకుని కుంగిపోవడం, లవ్ ఫెయిల్ అయితే జీవితం ఎండుకొచ్చిందనో, నాకింక బతకడం చేత కాదనో, బతికి వేస్ట్ అనో అనేసుకోవడం. దీన్నే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటారు. అలాగే ప్రతి విషయాన్ని ఓవర్ జనరలైజ్ చేయడం, అంటే ఏదైనా ఓ ఘటన జరిగితే జీవితమంతా ఇలాగే జరుగుతుందని తీర్మానించేయడం. అలాగే ఎదురుగా ఎవరు మాట్లాడుకుంటున్నా అది మన గురించే అనుకోవడం. వాళ్ళు మన వైపే చూసి మాట్లాడుతున్నారని, చాలా బ్యాడ్ కామెంట్లు చేసుకుంటున్నారని మనకు మనమే అనేసుకోవడం కూడా కాగ్నిటివ్ డిస్టోర్షన్స్ కిందకే వస్తుంది.
మెదడు వేసే మరో చిక్కుముడి క్యాటస్ట్రోఫైజింగ్, అంటే చిన్నదాన్ని పెద్దగా ఊహించడం. తలనొప్పి వస్తే మెదడులో ఏదో అయిపోయిందని, చెయ్యి నొప్పి వస్తే అది గుండెకు సంబంధించిందేమో, ఇలా చిన్న విషయాలనే పెద్దగా ఊహించుకుని భయపడిపోతూ ఉంటాం. మెదడుకున్న మరో దుర్గుణం సెలెక్టివ్ ఫిల్టరింగ్, అంటే పాజిటివ్ విషయాలను పక్కన పెట్టేసి సెలెక్టివ్ గా నెగిటివ్ అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడం. మనం చేసిన పనిని 10 మంది మెచ్చుకుని ఇద్దరు విమర్శించినా సరే ఆ పని వేస్ట్, బాగాలేదు అనుకోవడం. ఇది కూడా కాగ్నిటివ్ డిస్టోర్షనే. అందరం దాదాపు ఇలాగే ఆలోచిస్తుంటాం. ఇదే తీరు కొనసాగితే ఏమవుతుంది అంటే క్రమంగా మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, ఆందోళన పెరుగుతుంది, మన తీరు వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే ఈ తీరును తక్షణం మార్చుకునే దారులు వెతకడం బెటర్. మరి ఏంటా దారులు అంటే మన ఆలోచనల్ని మనమే ప్రశ్నించాలి. బుర్రలో మెదిలే ప్రతి విషయాన్ని నిజమా కాదా అని ఆలోచించాలి. మన ఆలోచనలకు ఆధారాలు ఉన్నాయా అని లోపలే ఆరా తీయాలి. ఊహాజనితంగా కాకుండా వాస్తవంగా ఆలోచించడం నేర్చుకోవాలి. దీనికి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అవసరం. అంటే కేవలం వర్తమానం పైనే దృష్టి కేంద్రీకరించడం అన్నమాట. దీనివల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లాంటి చికిత్సల్ని కూడా ఆశ్రయించవచ్చు. చూసారుగా మన బుర్ర మనల్ని ఎలా ఆట పట్టిస్తుంటుందో. అందుకే మన ఆలోచనల్ని నమ్మే ముందు మనమే వాటిని ఓసారి పరిశీలించాలి. మన ఆలోచనలను మార్చగలిగితే మన భావాలు మారుతాయి. భావాలు మారితే మన జీవితం కూడా మారుతుంది.